పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు తీగలదొడ్డి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి వారి 36 అడుగుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో జరుగునని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గేదెల అప్పారావు, సప్ప మణికంఠ, ఊడిగ శ్రీనివాస్ తెలిపారు. 5వ తేదీన గోపూజ, విఘ్నేశ్వర పూజ, స్వామివారి విగ్రహాల గ్రామోత్సవం జరుగునని, 6వ తేదీన హోమాలు, పూజా కార్యక్రమాలు జరుగునని, 7వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకాలు, పిదప భారీ అఖండ అన్న సమారాధన జరుగునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లో తీగలదొడ్లో శ్రీ అభయాంజనేయ స్వామి 36 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, దాతలు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు, ఎల్లుండ, అవతెల్లుండ ఈ 3 రోజులు కూడా ఈ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుంది. ఈ విగ్రహ నిర్మాణంలో ఆకివీడులో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది దాతలు సహకారంతో ఈ రోజున 34 లక్షలు విలువ చేసే విధంగా ఈ రోజున అంతటి ఖర్చుతోటి ఈ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ రోజున ఆకివీడు పట్టణం అనేది దాతలకి కొదవలేదు. ఈ రోజున ఆకివీడు పట్టణంలో అనేక మంది దాతలు ఈ రోజున అనేక కార్యక్రమాలకి సహకారం అందించడం జరుగుతుంది. ఆకివీడు పట్టణంలో దేవాలయాలు నిర్మించడం కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, సహకార రంగంలో కానివ్వండి, ఆకివీడు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించే పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లోని తీగలదొడ్డి ప్రాంతంలో ఈ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ విగ్రహం ఈ రోజున ఆకివీడులోనే ఒక ఐకాన్గా ఈ రోజున నిలవడం జరిగింది. దీన్ని చూసి చాలామంది ప్రజలు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు, ఎల్లుండి కూడా ఈ యాగశాల నిర్వహించి యాగం చేయడం జరుగుతుంది. 7వ తారీఖున 11:25 నిమిషాలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుంది. దాని అనంతరం అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఎంతోమంది దాతలు సహకారంతో 40 లక్షల రూపాయలు విలువ చేసిన ఈ విగ్రహం తయారు చేయించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు 5వ తారీఖు రేపు ఉదయం 7 గంటల నుంచే హోమాలు ప్రారంభమవుతాయి. గణపతి పూజ, అలాగే 11 గంటలకి స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. స్వామివార్లు మొత్తం గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా హోమాలు ఉంటాయి. అలాగే 6వ తారీఖున కూడా హోమాలు కూడా ఉంటాయి. అలాగే 7వ తారీఖున కూడా హోమాలు ఉంటాయి. 7వ తారీఖున విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. అందరూ కూడా దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మధ్యాహ్నం 11 గంటల కాడి నుంచి 5-6 వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆకివీడులో రైల్వే స్టేషన్ వద్ద అభయ ఆంజనేయ స్వామి 36 అడుగుల విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఆకివీడులో ఇప్పుడు వరకు ఇంత పెద్దయిన విగ్రహం ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్ నందు కట్టడం జరిగింది. ఈ కట్టడానికి ప్రజలందరూ కూడా అలాగ ఆర్థిక సాయం అందించారు. దానివల్ల కమిటీ ఎదురుకెళ్ళి ఈ కార్యక్రమం చేయబడి జరుగుతుంది. మాకు ఇచ్చిన చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి దాటుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే 5, 6, 7వ తారీఖున 3 రోజులు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అదృష్టము వారి యొక్క చేసుకోవాలని చెప్పి కోరుకున్నాం. ఈ పూజల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ఈ ఆలయ కమిటీ కోరుకుంటున్నాం.